ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రభువునందు దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని నేను నా హృదయపూర్వకంగా కోరుతున్నాను, విశ్వసిస్తున్నాను. ఈరోజు ఎంపిక చేసుకున్న వాక్య భాగము జబదయి కుమారుల యొక్క తల్లి కోరిన కోరిక. యేసు క్రీస్తు ప్రభువును జబదయి కుమారుల యొక్క తల్లి కోరిన కోరిక. ఈ యొక్క ఉపదేశాన్ని ఈ రోజున మనము నేర్చుకుందాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. నేను మీ రవికుమార్ సగ్గుర్తి, వరంగల్. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరిచి వాక్యంలో చెప్పే మాటలు అలా ఉన్నాయో లేవో పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమున గినలేని స్తుతులు స్తోత్రం చెల్లించిన తండ్రి, బిడ్డలకు చెప్పాలనుకున్న వాక్యాన్ని తండ్రి నాలో నుండి నీ బిడ్డలకు తండ్రి చేరవేస్తుండగా నీ యొక్క ఆత్మజ్ఞానం నాకు దయచేయండి నాయన. నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాటు నన్ను మరుగుపరిచి తండ్రి నీ బిడ్డలకు వినడానికి తండ్రి జ్ఞానాన్ని, వివేకాన్ని, గ్రహించే హృదయాన్ని దయచేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడకు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలోని మాటలను మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జబదయి కుమారులు ఎవరైతే ఉన్నారో, యోహాను గారు, యాకోబు గారు, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో వారిద్దరి యొక్క తల్లి వచ్చి యేసుక్రీస్తు ప్రభుకు మనవి చేస్తా ఉంది, విజ్ఞాపన చేస్తా ఉంది, ఒక సమాచారాన్ని తెలియజేస్తా ఉంది. ఆమె హృదయంలో ఉన్న కోరిక తెలియజేస్తా ఉన్నది. ఎంతో కాలం నుంచి ఆశపడుచున్న ఆ యొక్క సమాచారాన్ని యేసు క్రీస్తు ప్రభుకు తెలియజేయాలని ఎంతో ఆశపడి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి విన్నవించుకుంటా ఉన్నది. ఏంటి ఆ సమాచారం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్టయితే, యేసు క్రీస్తు ప్రభు యొక్క కుడి పార్శ్వమున ఒకరు, ఎడమ పక్కన ఒకరు, ఇద్దరు ఎప్పుడు కూడా యేసు క్రీస్తు ప్రభుకు కుడి ఎడమలుగా కూర్చొని ఉంటారు. ఆయన బ్రతికిన జీవితం, ఆయన బ్రతికిన కాలంలో వారిద్దరు ఎంతో ఇష్టంగా యేసుక్రీస్తు ప్రభువును రొమ్మును ఆనుకొని ఉన్నారు. ఇద్దరు శిష్యులు వారు ఎంతో ప్రేమిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు కదా, వారు పరలోకంలో దేవుని యొక్క కుడి పార్శ్వమున నేను కూర్చున్నప్పుడు నా పక్కకు ఇద్దరు కూర్చోవాలంటే నా గిన్నెలో ఉన్నది వారు తాగుతారా అని ప్రశ్న కూడా వేస్తా ఉన్నాడు. అయినా కానీ అది సాధ్యం కాదు మీకు. పరలోకంలో ఎవరు నా పక్క కూర్చోవాలనో, కుడి పక్క ఎవరు కూర్చోవాలనో, ఎడమ పక్క ఎవరు కూర్చోవాలనో అది నా ఆధీనంలో లేదు, అది నా అధికారంలో లేదు. అది దేవుని యొక్క ఇష్టం మీదనే ఆధారపడి ఉంటది. ఏ వరం ఇయ్యాలన్నా, ఏ ఈవి ఇయ్యాలన్నా తండ్రి అయిన దేవుని యొక్క నుంచి రావాలి అని అంటే అది ఆయన చిత్తమే, ఆయన ఇష్ట ప్రకారంగానే జరుగుద్ది. ఒకనొక సమయం లోపల యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి తల్లి అయిన మరియ వచ్చి ద్రాక్షరసం అయిపోయింది అని అన్నప్పుడు, నీతో నాకేం పని, నా సమయం ఇంకా రాలేదు అంటే దేవుని యొద్ద నుంచి ఏదైనా సమాచారం రావాలి. ఏ కార్యక్రమం జరగాలన్నా భూమి మీద, పరలోకంలో జరగాలన్నా, భూమి మీద జరగాలన్నా,
విశ్వంలో ఎక్కడ జరగాలన్నా, ఏ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, ఏ నక్షత్రాలు ఎక్కడెక్కడ ఏమేమి తిరగాలన్నా, భూమి మీద సర్వ సృష్టి ఏ సమయంలో ఏ సందర్భంలో ఏది జరగాలన్నా తండ్రి చిత్త ప్రకారంగా జరుగుద్ది. ప్రియ దేవుని పిల్లలారా, నీ ఇష్టం నా ఇష్టం జరగదు. దేవుడు నడిపిస్తా ఉన్నాడు ఈ సృష్టిని. ఆయన తయారు చేశాడు, ఆయన నడిపిస్తున్నాడు. నిన్ను పుట్టించాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తా ఉన్నాడు. కానీ మీరైతే దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క మాట నిర్లక్ష్య పెట్టి, దేవుడెవరో, దేవుని కుమారుడు ఎవరో తెలియకుండా అజ్ఞానంలో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభుని దేవుడని ఆరాధిస్తున్నారు. చాలా పాపంలో నడిపి పెడతా ఉన్నారు. దేవుని కుమారుడని ఒప్పుకోవాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా ఆధీనంలో లేదు. పరలోకంలో ఎవరు కూర్చోబెడతారో అది దేవుని చిత్తం, దేవుని యొక్క ఇష్టం. నా ఆధీనంలో లేని ముచ్చట్లు మీరు అడుగుతా ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జబదయి కుమారుల యొక్క తల్లితోనే సంభాషిస్తున్నాడు. ఆ విషయం నా ఆధీనంలో లేదు, అది నా యొక్క అధికారం లేదు. తండ్రి చిత్తమే జరుగుద్ది, నా చిత్తం కాదు. ఆ విషయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ యొక్క 10 మంది శిష్యులు ఆయన చనిపోయి సమాజం తిరిగి లేపిపడిన తర్వాత నువ్వు ఎప్పుడొస్తావు అని అంటే, అది నాకు తెలియదు, తన దూతలకు కూడా తెలియదు, దేవుడికే తెలుసు. అది దేవుడే సర్వశక్తివంతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, సర్వంతర్యామి, సర్వకృపమాయుడు, కనికరం కలిగినవాడు, దయ కలిగిన వాడు. ఆయన సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని. ఆయన మాట సెలవీయగా ప్రకారం జరిగిన ఇవన్నీ కూడా సర్వము ఆయన చుట్టూ తిరుగుతా ఉన్నాయి. ఆయన తిప్పుతా ఉన్నాడు ఈ యొక్క సృష్టిని మొత్తం కూడా. గడియారంలో ముళ్ళు ఎట్లయితే తిరుగుతా ఉన్నాయో, కనపడవు ముళ్ళు, లోపలున్న చక్రాలు కనపడవు, పైన ఉన్న ముళ్ళు మాత్రమే మనకు కనపడతా ఉంటాయి. ఆ విధంగా దేవుడు గడియారానికి ఏ విధంగానైతే ఒక యజమానుడు ఉన్నాడో, ఒక కంపెనీ ఉన్నదో, దేవునికి కూడా ఒక యాజమాన్యం ఉన్నది. ఆయనే దేవుడు, ఆయనే సర్వ సృష్టికర్త, ఆయన సమస్తాన్ని సృజించిన వాడు. ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభులో దేవుని యొక్క ఆత్మ నుంచి ఆయన బ్రతికిన 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు కూడా ఆయనకు దేవుడు తోడుగా ఉండి దేవుని యొక్క ఆత్మను ఆయనలో ఉంచడం ద్వారా ఆయన గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు చేసి ఆయన దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు, అనబడ్డాడు. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేపబడిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఆ వాక్యాన్ని సరిగ్గా పరిశీలించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. నువ్వు కోరిన కోరిక నా ఆధీనంలో లేదు, తండ్రి ఆధీనంలో ఉన్నది కాబట్టి తండ్రి చిత్తమే నెరవేరుతుంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయాది. దేవుని చిత్తమే నడుస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనం నేర్చుకుందాం. సొలొమోను అనే యొక్క రాజుకు దావీదు యొక్క కుమారుడు సొలొమోను అనే ఒక వ్యక్తి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన బాలుడైన ఆయనకు దేవుడు దర్శనమిచ్చాడు. ఆయనకు ఒక కలలో దర్శనమిచ్చాడు. ఆయనకు ఒక స్వప్నంలో దర్శనం కలిగింది, దేవుని యొక్క దర్శనం. దేవుడు ఆయనను దర్శించాడు. ఆ రోజులలో దేవుడు దర్శించేది తన యొక్క ప్రవక్తలు గాని ఎవరితోనైతే మాట్లాడాలనుకున్నాడో దేవుడు దర్శించేది. కానీ ఈ రోజులలో జరగదు. ప్రియా దేవుని పిల్లలారా, మనకు వాక్యం ఉన్నది. మనకి ఇప్పుడు చేతుల్లో 66 పుస్తకాల గ్రంథం ఉన్నది. వాక్యం ద్వారా మాట్లాడతాడు మనల్ని. ఆ రోజున సొలొమోను గారితోనే దేవుడు మాట్లాడాడు దర్శనంలో. ఆయనకు స్వప్నమందు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో సొలొమోను అని పిలిచినప్పుడు, ఎస్ ప్రభువా అని అన్నప్పుడు, నీకేం కావాలన్నా కోరుకో అని అన్నప్పుడు ఆయన కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు అంటే, జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయి, తెలివిని దయచేయి అని అడిగినప్పుడు దేవుడు ఏమని అన్నాడంటే, సొలొమోను, నేను నిన్ను ఏం కావాలని కోరుకుంటే నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, అధికారాన్ని
అడగలేదు, అందాన్ని అడగలేదు, గొప్ప వాటిని అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఏది అడగలేదు కనుక అవన్నీ కూడా నీకు ఇస్తున్నాను. ఐశ్వర్యంతో పాటు ఘనత, కీర్తి అన్ని కూడా ఇస్తున్నాను. నీకంటే ముందు నీ అంత ఆ యొక్క జ్ఞానవంతుడు నీకంటే ముందున్న వారిలో ఎవడు లేడు. నీ తరువాత వచ్చే వారిలో కూడా నీ అంత జ్ఞాని ఉండడు భూమి మీద అని దేవుడు సొలొమోనుకు తెలియజేశాడు. దేవుని పిల్లలారా, జబదయి కుమారుల తల్లితోని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు కదా, ఈ భూమి మీద గాని ఎక్కడన్నా గాని ఏదైనా వరం రావాలంటే తండ్రి యొద్ద నుండి రావాలి. నా ద్వారా వరం రాదు, తండ్రి అయిన జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఏ చంచలత్వమును, ఏ గమనముల వలన నైనా ఏ ఛాయను లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎవ్వరు అడ్డుపడ్డా గాని ఇచ్చేస్తాడు. ఆయన చిత్తమే నెరవేరుద్ది, నా చిత్తం కాదు, దేవుని చిత్తం నెరవేరుద్ది. భూమి మీద ఎవడైనా రక్షించబడాలి అనంటే, దేవుని యొక్క రాజ్యం చేరాలంటే, దేవుని యొక్క అడుగుజాడలలో ఆయనకి ఇష్టలుగా ప్రియులుగా ఉండాలి అనంటే దేవుని చేత ఆకర్షించబడాలి. భూమి మీద ఎవడైనా గాని ఆ ఆకర్షించబడ్డాలు ఎవరో వారు రక్షించాలని దేవునికి కోరిక ఎవరి మీదనైతే ఉందో వారందరిని కూడా నా దగ్గరికి పంపిస్తారు. ఒక పరిశ్రమలో ఏ విధంగానైతే ఒక వస్తువును శుభ్రం చేసి ఓ వస్తువుని ఏ విధంగానైతే తయారు చేస్తారో ఒక పరిశ్రమలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులను నా దగ్గరికి పంపిస్తే నేను వారిని పరిశుద్ధపరిచి వారి కొరకు నేను ప్రాణం పెట్టి నా రక్తం వారి కొరకు చిందించాను కాబట్టి, వారు పుట్టక ముందుగా ఈ కార్యక్రమం చేశాను కాబట్టి, వారు దేవుడు పంపించిన నేను దేవుని కుమారుడనని ఒప్పుకుంటే సర్వ పాపములు కూడా క్షమించబడతాయి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. ప్రియ దేవుని పిల్లలారా, ఏ వరం కావాలన్నా దేవుని యొద్ద నుండే రావాలి. డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుకు ప్రార్థన చేయడానికి వీల్లేదు. అలా చేస్తే ప్రార్థనకు జవాబు రాదు. శాపం ఇచ్చేవాడు దేవుడు. దేవుడికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి బహుమతులు పొందగలుగుతావు, వరాలు పొందగలుగుతావు, ఆరోగ్యాన్ని పొందగలుగుతావు, సంపదలు పొందగలుగుతావు, జ్ఞానాన్ని పొందగలుగుతావు, వివేకాన్ని పొందగలుగుతావు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు చాలా ఆసక్తితో వినవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు కోరుతా ఉన్నాను. మరి ఇంకొక వచనము సొలొమోను గురించి నేర్చుకుందాం. 1వ రాజులు 9వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలోని మాటలు మనం నేర్చుకుందాం. సొలొమోను గారు 7 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టాడు, 14 సంవత్సరాలు ప్రాకారాలు కట్టాడు. కట్టిన తర్వాత దేవునికి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. పరలోకంలో ఉన్న నా తండ్రి, నీవు నా తండ్రిని గొర్రెల దొడిలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి, గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి 12 గోత్రాల మీద రాజుగా చక్రవర్తిగా కూర్చోబెట్టావు, అధికంగా హెచ్చించావు, నీ ఇల్లంతట్లో నమ్మకంగా ఉండేటట్టు చేశావు. ఆయన ద్వారా ఆలయాన్ని కట్టుతానంటే నువ్వు ఆయనతో కట్టించుకోలేదు. రక్తం చేతులతోని మునిగిపోయాయి కాబట్టి, అనేకమైన యుద్ధాలు చేశాడు కాబట్టి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు నీ యొక్క ఆలయాన్ని కట్టించుకోవడానికి. దేవా, నీ యొక్క ఆలయాన్ని కట్టించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చావు కాబట్టి నేను పూర్తి చేశాను. ఈ యొక్క ఆలయంలో నువ్వు నువ్వు ఉండాలంటే నీకు ఈ యొక్క ఆలయం పట్టదు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము కనుక నీ కట్టే యొక్క ఆలయం ఏపాటిది దేవా, కానీ దీంట్లో నీ యొక్క మహిమ ఉంచు. ఎవరైనా నా యొక్క రాజ్యంలో ఉన్న వారు వచ్చి నీ యొక్క ఆలయంకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన అంగీకరించు దేవా, కనికరించి వారి కాపాడాలి. నీ మహిమ, నీ తేజస్సు, నీ యొక్క ఉనికి ఇక్కడ ఉండాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ప్రార్థనకు జవాబుగా 2వసారి సొలొమోను గారికి దర్శనమిచ్చి, ఎస్, నేను మహిమను ఉంచుతాను, నా సన్నిధి, నా దృష్టి ఈ యొక్క ఆలయం మీద ఉంచుతాను, నా పరిశుద్ధతను ఈ యొక్క ఆలయంలో ఉంచుతాను అని దేవుడు ఆయనకు స్వప్నం ద్వారా తెలియజేశాడు. ప్రియ దేవుని పిల్లారా, అందుకని ఇంత గొప్ప విషయాలను కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు.
ఈ మాటలన్నీ తెలుసుకొని నీకేదన్నా అవసరాలుంటే తండ్రి అయిన దేవుని అడగాలి యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అప్పుడు నువ్వు పొంది అనేక విషయాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు, గొప్ప చేయబడతావు. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని, వివేకాన్ని పొందగలుగుతావు. ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనో దేవుడు నీకు క్రీస్తు ద్వారా దయచేస్తాడు. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, నీకు మేలులు చేస్తాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా. నువ్వు భయభక్తులు కలిగి, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినట్టయితే, నీ జ్ఞానాన్ని వెతికి దొరకబట్టుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీకు సమస్తాన్ని, నీకు మేలుకరమైన జీవితం దేవుడు దయచేసి నీ బ్రతుకు కాలంలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన సన్నిధిని నీకు ఇచ్చి, నీవు భూమి నీ యొక్క ఆయుష్కాలం పూర్తయిన తర్వాత నీకు పరలోక రాజ్యంలో కూడా దేవుడు అవకాశం ఇస్తాడు క్రీస్తు ద్వారా. అప్పుడు రాజుగా, చక్రవర్తిగా యేసుక్రీస్తు ప్రభు రాజ్యాన్ని పరిపాలించే క్రమంలో నువ్వు ఆయన ఉండే స్థలంలో నేను కూడా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని అనుభవిస్తాం. అక్కడ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఏముండవు. ప్రతి ఒక్క బాష్ప బిందువు తూడుస్తాడు. అక్కడ ఆకలి, దుప్ప అనేటి ఏమి కావు. అక్కడ అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో సమానులే. దేవుడు అంత గొప్ప మహిమ మనకు దయచేస్తాడు. అలాంటి నిరీక్షణ మనం కలిగి నిత్య జీవంలో మనం అడుగుపెట్టే వరకు కూడా మన ఈ యొక్క దేహంలో ఆత్మ ఉన్నన్ని రోజులు కూడా క్రీస్తులాగా బ్రతికి, క్రీస్తులాంటి జీవితం జీవించి దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు బ్రతికితేనే మనకు గొప్ప అవకాశం. దేవుడు మనకు ఒక కిరీటాన్ని, మనకు ఒక గృహాలు దయచేస్తాడు. కాబట్టి అలాంటి భయభక్తులు కలిగి జీవించి నిరీక్షణ కలిగి ఆ పట్టణం ఎదురు చూస్తూ క్రీస్తులో ప్రతి నీతి నిమిత్తం అభివృద్ధి పొందేటట్టుగా క్రీస్తు మార్గంలో, క్రీస్తు యొక్క సత్యంలో జీవించుకుంటూ ఒక ఇతరులకు ఆదర్శకరమైన జీవితం దేవునికి ఇష్టంగా జీవించే గొప్ప అవకాశాన్ని మీరు దయచేసుకొని మీరు సిద్ధం చేసుకోవాలని, ఈ మాటలన్నీ కూడా మీ వెనుకిట్లో ఇక మాటలను ఫలించిందిగా. కానీ ఈ మాటలు విన్న మీరందరూ కూడా ధన్యులు. ఈ మాటలు మీ యొక్క వెనుకిట్లో సమస్తము ఫలించిందిగాక. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామమునకెనలేని స్తుతులు స్తోత్రం చేయించిన తండ్రి, చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను ప్రభా నీ యొక్క వెనుకిట్లో నాయన నేను పిల్లలకు ఇచ్చాను తండ్రి, తెలియజేశాను నాయన ఉపదేశాన్ని. తండ్రి నీ బిడ్డలకు తండ్రి ఆ వాక్యంలోని మాధుర్యాన్ని వారు అర్థం చేసుకునేటట్టుగా, వారిని విడిచిపెట్టగా కాకుండా ఆ మాటల ప్రకారం వారు జీవించి నీ యొక్క కృపను తన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడలు నడిచే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగా నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.